Hello and welcome to SKB Shots. So this video is about the MVP, most valuable player, player of the tournament, India's first entry into any squad and India's biggest match winner. Team India men's cricket lo ఇప్పటికిప్పుడు మనం మాట్లాడుకొని మ్యాచ్ విన్నర్ల లిస్ట్ ఏంట్రా అనగానే ఫస్ట్ వచ్చే పేరు అండ్ టెస్ట్ కన్నా వన్డే కన్నా T20 కన్నా ఫస్ట్ రాసే పేరు జస్ప్రీత్ బుమ్రా లేకుండా ఉంటే అసలు ఈ టోర్నమెంట్లో మన వాళ్ళు ఏమైపోయేవాళ్ళు అనే ఆలోచన తలుచుకుంటేనే అమ్మో భయం వేస్తూ ఉంటుంది. బుమ్రా వాజ్ మిస్డ్ లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో అండ్ వన్డే వరల్డ్ కప్లో ఉన్నాడు, అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫైనల్లో డిడ్ నాట్ వర్కౌట్ ఫర్ అస్. బట్ ఈసారి మాత్రం బుమ్రా పట్టు వదలని విక్రమార్కుడిలాగా చీల్చి చెండాడేశాడు. ఎవరు అడ్డున్నా సరే స్టంప్స్ని కొట్టేస్తా అన్నాడు, ఆడాడు, ఇండియాకి కప్పు తెప్పించాడు. సో లెట్స్ స్పీక్ అబౌట్ జస్ప్రీత్ బుమ్రా. లెట్స్ గెట్ స్టార్టెడ్. బుమ్రా గురించి ముందు రవిచంద్రన్ అశ్విన్ ఒక చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేసి చెప్పాడనమాట. అతని యాక్షన్ అనేది పెక్యులర్గా ఉంటుంది, నాట్ బికాస్ ఆఫ్ హిస్ జంప్, అతని రిలీజ్ పాయింట్. ఎవరైనా రిలీజ్ చేసేప్పుడు కరెక్ట్గా హెడ్ మీద నుంచి ఉంటుంది, కానీ బుమ్రాది కొంచెం ముందుకు వచ్చి రిలీజ్ వస్తుంది. సో ఆ రిలీజ్ పిక్ చేసుకోవడమే కష్టం అని అన్నాడు. సో ఫస్ట్ టైమర్స్ ఎవరైనా బుమ్రాని ఆడుతున్నా లేదా ఎవరైనా కూడా బుమ్రాని ఆడుతున్నా కూడా బాల్ హ్యాండ్లోంచి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అండ్ దాని తర్వాత బుమ్రాకున్న యాక్యురసీ కరెంట్లీ ఏ బౌలర్కి లేదు. నన్ ఆఫ్ ది అదర్ బౌలర్స్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్యురసీ దట్ బుమ్రా హ్యాస్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే 6 బాల్కి 6 బాల్ ఒక కాయిన్ పెట్టి అక్కడ అయినా అంటే అక్కడికే వేయగలడు. దాంతోపాటు 6 బాల్కి 6 బాల్ డిఫరెంట్గా వేయగలడు, ప్రతిసారి ఇబ్బంది పెట్టగలడు. అతనికున్న రేంజ్ అనేది పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ అతను వచ్చిన తర్వాత ఆ స్లోవర్ వన్ నేర్చుకున్నాడు, దెన్ ఆ తర్వాత కటర్స్ నేర్చుకున్నాడు, దెన్ దాని తర్వాత ఇంకో ఎక్స్పెరిమెంట్లు చేసుకున్నాడు. ఆ యార్కర్ ఎప్పుడు అతని దగ్గర ఉంది. బౌన్సర్ ఒక షార్ప్ బౌన్సర్ ఉంటుంది, ఎక్కువ వాడు, కానీ వాడినప్పుడు మాత్రం భలే షార్ప్గా వస్తుంది ఆ బౌన్సర్ కూడా. అండ్ దానికి తోడు సీమ్ మూవ్మెంట్ అతనికి ఎప్పటి నుంచో కూడా కొంచెం అసిస్ట్ చేస్తున్నా కూడా సీమ్ అవుతుంది. స్వింగ్ కూడా తెచ్చుకున్నాడు బౌలింగ్లో, అటువైపు ఇటువైపు తిప్పగలడు. సో ఆ కంప్లీట్ బౌలర్కి ఉండవలసిన లక్షణాలు, ఉండవలసిన క్వాలిటీస్, ఉండవలసిన ఆయుధాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి. అండ్ ఆ రేంజ్లో బుమ్రా ఉన్నాడంటే కనుక ఆడడం చాలా కష్టం. రవిశాస్త్రి చాలా అద్భుతంగా చెప్పాడు, అసలు నేను వెయిట్ చేస్తున్నాను ఇటువంటి బౌలర్ ఎక్కడన్నా వస్తాడా అని చెప్పేసి. అండ్ అతని డెబ్యూ డిలే అయింది, ఎందుకంటే వీసా ఇష్యూలు వచ్చాయి అతనికి. వచ్చిన తర్వాత ఇంకెక్కడ కూడా నేను తగ్గలేదు, బుమ్రా ఈజ్ ఆర్ మ్యాచ్ విన్నర్ అని చెప్పాను. విరాట్కి అప్పుడు క్యాప్టెన్గా ఉన్నాడు, అప్పుడే చెప్పాను. MS విరాట్ వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడే చెప్పా ఇతను జాగ్రత్తగా వాడుకోవాలి అని. అండ్ ఆ తర్వాత అతని యాక్షన్ వల్ల టెస్ట్ మ్యాచెస్లో అతను పనికిరాడేమో అని చాలామంది ఫార్మర్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడారు. అండ్ దెన్ ఈజ్ యాక్షన్లో కన్సిస్టెన్సీ చూసిన తర్వాత వాళ్ళే ఒప్పుకున్నారు. ముందు ఆ యాక్షన్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం, కానీ ఆ యాక్షన్ అతనికి ఆయుధం అయిందా అని. బట్ బుమ్రాకి అన్నీ అంత ఈజీగా రాలా, స్ట్రెస్ ఫ్రాక్చర్లు అయ్యాయి. చాలాసేపు క్రికెట్ నుంచి దూరం ఉన్నాడు. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ అతనికి ఇంజరీ అవడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. T20 వరల్డ్ కప్ లాస్ట్ టైం జరిగినప్పుడు అటువంటి బ్యాక్ ఇష్యూస్ వల్ల అతను ఆడలేకపోయాడు. లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్ ముందు కూడా బుమ్రా ఇంజూర్ కాకుండా ఉండాలి అందరూ కోరుకుంటూ వచ్చారు. కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్లో వాజ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్. ఆ ఇంజరీ వల్ల చాలా కాలం అతను ఇన్ఫ్యాక్ట్ టెస్ట్ మ్యాచెస్లో కూడా అతను మిస్ అయ్యాం. బట్ ఆ ఫుల్లీ ఫిట్ బుమ్రా అవతల ఎవరున్నా సరే వాళ్ళకి చుక్కలు చూపించగలడు. అంటే ఎలా తయారైపోయిందంటే బుమ్రా ఫిట్గా ఉన్నాడు, బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు అంటే కనుక బుమ్రాని జాగ్రత్తగా ఆడేద్దాం బాస్ అనుకుంటున్నారు. 2 ఓవర్లో 10 రన్లే కొట్టాలి, కానీ 1 ఓవర్ బుమ్రా వేస్తారంటే వికెట్ పడకుండా 1-2 రన్లు వచ్చినా చాలు, మిగతా వాళ్ళు కొట్టేసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. అండ్ దట్ ఈస్ వాట్ హాజ్ హ్యాపెండ్. 5 overs 30 కావాలి, 4 overs దాన్ని 26 చేశాడు బుమ్రా వచ్చి. ఆ ఓవర్లో ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ఆడారు. ఆ ఓవర్లో కొంచెం రిస్క్ తీసుకుంటే బెటర్గా ఉంటుందేమో అని కొంతమంది విశ్లేషకులు అంటూ ఉన్నారు. బట్ రిస్క్ తీసుకోవడానికి కూడా ఆలోచింపజేసేలాగా చేశాడంటే కనుక దట్ ఈస్ బుమ్రాస్ యాక్యురసీ. గన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. చేతిలో రెడ్ బాల్ పెట్టినా, పింక్ బాల్ పెట్టినా, వైట్ బాల్ పెట్టినా. అండ్ అతనికి కూడా ఇందాక అన్నట్టుగానే ఈ విక్టరీ ముందు చాలానే డిఫీట్లు చూశాడు బాస్. 2016 క్రిస్ గేల్ వికెట్ పడిన తర్వాత అగైన్ దేర్ వర్ ఎర్రర్స్ వచ్చి అతని బౌలింగ్ నుంచి రన్స్కి వెళ్ళిపోయాయి. అండ్ అఫ్కోర్స్ లెండల్ సిమన్స్ క్యాచ్లు మనవాళ్ళు డ్రాప్ చేయడం, అక్కడ 2 నో బాల్ వేయడం, అది కనిపించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అతని మీద ట్రాఫిక్ పోలీసులు ఆ ఫోటో పెట్టి లైన్ దాటితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. అతను దానికి రియాక్ట్ కూడా అయ్యాడు, అరే నేను కూడా దేశానికి ఆడేది ఇట్లాంటి పనులు చేస్తారా, మీరు ఎలా ఉంటుందో ఊహించారా అని చెప్పి. ఆ బాల్ నో బాల్ కాకుండా ఉంటుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్ అంటూ ఉన్నారు. వాడు ఒకటే రీజన్ కాదుగా ఓడిపోవడానికి. ఎస్, ఆ బాల్ నో బాల్ అయింది కాబట్టి అక్కడ సెంచరీ వచ్చింది, వాడు పెద్ద స్కోర్ వచ్చింది. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? సో దీస్ ఆర్ దేర్, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. అండ్ అతనికి కూడా నో బాల్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూనే వచ్చాయి. బట్ ఈసారి మాత్రం ఎక్కడ అటువంటి పనులు చేయలేదు. అండ్ దెన్ ఇంజరీ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతని మీద అతను కేర్ తీసుకుంటూ ఉన్నాడు, ఏం జరుగుతుందో ఆలోచించాడు, అతని బాడీని అర్థం చేసుకున్నాడు. అండ్ టీమిండియాకి ఎంత ఇంపార్టెంటో ఆలోచించాడు.
మరీ ముఖ్యంగా బుమ్రా గురించి ఏం మాట్లాడాలంటే కనుక ఒక కూల్ హెడ్. దీని రకరకాల సందర్భాలు ఉన్నాయి దీన్ని వ్యక్తపరచడానికి. ఒకటి 2017 రైజింగ్ పుణె సూపర్ జాయింట్తో ముంబై ఇండియన్స్ ఆడుతున్నప్పుడు హైదరాబాద్లో మ్యాచ్ జరిగింది. స్టేడియం నుంచి చూసి ఆ మ్యాచ్. క్వింటన్ డికాక్ వదిలేస్తాడు ఆ బాల్ని, 4 బైస్కి వెళ్తాయి. క్వింటన్ డికాక్ అసలు మొహం ఏమైపోయిందని టెన్షన్లోకి వెళ్ళిపోతాడు. బుమ్రా వెళ్ళి కన్సోల్ చేస్తాడు, ఏం కాదు అవుతూ ఉంటుంది ఇట్లాంటి గేమ్లో అని. కట్ టు 6 years 2023లో ఫైనల్ ఓడిపోయిన తర్వాత సిరాజ్ వాస్ క్రైయింగ్. బుమ్రా వెళ్ళి నవ్వుతూ ఏం పర్వాలేదు ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడ దాకా బాగాడు అప్పుడు కూడా నవ్వుతూ ఉన్నాడు. ఇక్కడ గెలిచిన తర్వాత ఇమోషనల్ అయ్యాడు. అండ్ బుమ్రా ఆలోచించేది ఏంటి అంటే కనుక నేను ఏం చేయగలిగితే బెటర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతను ఇట్స్ ఎ వెరీ రేర్ స్కిల్ అది ఒక బౌలర్కి, ఎవరైతే కంటైన్ చేయడానికి అద్భుతమైన రీతిలో అతను బౌలింగ్ వేయగలడు, వికెట్లు తీయడానికి అంతే రీతిలో బౌలింగ్ వేయగలడు. సాధారణంగా ఏమవుతుందంటే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ వికెట్ మీరు ఎక్కువ రన్స్ ఇచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి, ఆ రిస్క్ అనేది ఉంటుంది. బట్ బుమ్రాతో అలా కాదు. బుమ్రా వికెట్ తీయడానికి సిద్ధంగా ఉంటాడు, రన్స్ ఇవ్వకుండా ఉండడానికి సిద్ధంగా ఉంటాడు, రన్స్ ఇవ్వకుండా వికెట్ తీయడానికి సిద్ధంగా ఉంటాడు. అండ్ 15 వికెట్లు తీయడం, ఆ తర్వాత ఒక మ్యాచ్లో 7 పరుగులు మాత్రమే ఇవ్వడం, ఇంకో మ్యాచ్లో మెడిన్ ఓవర్లు వేయడం, తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్లో బాగానే వెళ్ళిపోతుంది 5 overs ఏంట్రా పరిస్థితి అంటే బాబర్ ఆజం వికెట్ తీయడం, ఇంకా రిజ్వాన్ ఉన్నాడని కూడా రిజ్వాన్ వికెట్ తీసేయడం, ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మన ఆస్ట్రేలియాని గెలవాలి ఎలాగైనా సరే లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అనుకుంటున్న సమయం అప్పటికే వికెట్లు పడుతూ ఉన్నాయి, కానీ వచ్చి హెడ్ వికెట్ తీయడం, ఆ స్లో బాల్, మైండ్ బెండింగ్ స్లో బాల్ అది, అలాంటి ఒక బాల్ వేయడం. అండ్ ఆ తర్వాత మళ్ళీ మీరు సెమీఫైనల్లో చూసుకుంటే కనుక వచ్చి వెంటనే అక్కడ ఫిల్ సాల్ట్కి టాటా బాయ్ బాయ్ చెప్పేయడం, బట్లర్ అవుట్ వెంటనే సాల్ట్ని కూడా పీకేస్తారు, ప్రెషర్లోకి వెళ్తారనుకుంటే సూపర్ బాల్ లోపలికి వచ్చింది. సో ఇలాంటి కొన్ని క్రూషియల్ వికెట్స్ అతని దగ్గర నుంచి వచ్చాయి. అండ్ ఫస్ట్ 3 matchesలో అతను న్యూ బాల్ రాలా. అంటే న్యూ బాల్ అంటే ఒక ఫస్ట్ చేంజ్గా వచ్చాడు, 3rd overలోనో 4th overలోనో 5th overలోనో వచ్చాడు. బట్ ఎప్పుడైతే సిరాజ్ వెళ్ళిపోయాడు, హర్షదీప్ అండ్ బుమ్రా ఉన్నారో, రోహిత్ శర్మ మేడ్ దట్ కాల్. హర్షదీప్ వీడియోలో కూడా చెప్పా దట్ హర్షదీప్కి బాల్ ఇద్దాం ఫస్ట్ ఓవర్, ఎందుకంటే బాల్ ఒక 3 overలు స్వింగ్ అవుతుంది, అందులో హర్షదీప్ 2 overలు వేస్తే కనుక మనకు మజా వస్తుంది, హెల్ప్ అవుతుందని చెప్తే బుమ్రా ఓకే అన్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఫైనల్స్ అప్పుడు కూడా అతను చెప్పింది ఏంటంటే నాకు ఎందుకో బాల్ రివర్స్ అవుతుందేమో అని అనిపించింది, అందుకే నేను లెంగ్త్ బాల్స్ మాత్రమే వేసాను, ఒక బాల్ కొంచెం లోపలికి వచ్చింది, నేను రియలైజ్ దట్ బాల్ ఈజ్ రివర్స్ అవుతుంది అన్నాడు. అంటే అటువంటి సమయంలో అందరూ కూడా అయిపోయిందా ఈ మ్యాచ్ అని బాధపడుతూ ఉంటే బుమ్రా ఒక బౌలర్గా ఓకే ఈ యొక్క ఆప్షన్ కూడా ఓపెన్ అవుతుంది అన్నట్టు కనిపించింది. అంతటి ప్రెషర్లో, అంతటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో బాల్ ఇలా ఉందా అనేది ఆలోచించడం, గ్రహించడం, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం, ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, ఇది టాప్ క్లాస్ స్టఫ్, ఇది ఛాంపియన్ స్టఫ్. బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్ అని ఊరికే అనలా, ఇలాంటి బౌలర్లు చాలామంది వచ్చారు వరల్డ్ క్రికెట్లో. అండ్ 1983లో మొనాళ్ళు గెలిచినప్పుడు కూడా బౌలర్స్ ఓన్లీ వన్ ద టోర్నమెంట్. 183 వివెన్ రిచర్డ్స్ అక్కడ బ్యాటింగ్ లైనప్ ఉంది, క్లైవ్ లాయిడ్ ఉన్నాడు, వీళ్ళందరూ గార్డెన్ గ్రీనిడ్జ్, వీళ్ళందరూ ఉండగా 183 వాజ్ నథింగ్, 60 ఓవర్లు పైగా. బట్ బౌలర్స్ డిడ్ ద జాబ్. 2007 157 బై T20 స్టాండర్డ్స్ పెద్ద స్కోర్ కాదు, బట్ స్టిల్ బౌలర్స్ డిడ్ ద జాబ్. ఇర్ఫాన్ పఠాన్ బాగేశాడు, తర్వాత హర్భజన్ సింగ్ బౌల్డ్ వెల్, ఆర్పీ సింగ్ అదరగొట్టాడు, జోగిందర్ శర్మ బాగేశాడు బౌలింగ్ 2007. 2011లో కూడా సెమీఫైనల్స్ మీరు చూస్తే 260 కుడ్ హ్యావ్ బీన్ స్కోర్డ్. మొహాలీలో మ్యాచ్, అక్కడ బౌలర్లు చాలా బాగా వేశారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ యువరాజ్ సింగ్ కూడా మంచి కాంట్రిబ్యూషన్ అనేది అందించాడు, అక్కడ సూపర్ బౌలింగ్ వేశాడు యువరాజ్ సింగ్ మొత్తం టోర్నమెంట్ మొత్తంలో కూడా. 2013 130 కొట్టాలి 20 ఓవర్స్లో ఇంగ్లాండ్. అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, స్టార్టింగ్లో మీకు ఉమేష్ యాదవ్, వీళ్ళందరూ అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేశారు. సో బౌలర్స్ విల్ డెఫినెట్లీ విన్ యూ ఛాంపియన్షిప్స్. అంతెందుకు 2023 వన్డే వరల్డ్ కప్లో కూడా వాళ్ళ బౌలింగే బాగుంటుంది. మన వాళ్ళు కొంచెం ఓవర్ డూ చేసే ప్రయత్నం చేశారు, పోయింది. అండ్ ఇక్కడ బుమ్రా అది నేర్చుకున్నాడు, ఓవర్ డూ అస్సలు చేయొద్దు అనుకున్నాడు. ఏ విధంగా అయితే 2017లో నో బాల్ గురించి అతను మాట్లాడుకున్నాడో, మనం మాట్లాడామో, అక్కడ నుంచి ఎక్స్ట్రాస్ వేయడం అనేది తగ్గించుకునే ప్రయత్నం చేశాడో, ఓవర్ డూ కూడా చేయకూడదు. ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా, ఎంత డెస్పరేట్గా మనం వికెట్ కోసం ఉన్నా, ఏది ఓవర్ డూ చేయకూడదు, మన పని మనం సరైన రీతిలో చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఫలితాలు వస్తాయి అన్నట్టుగా వెళ్ళిపోయాడు. అండ్ అందుకే బుమ్రాకి ఈ లెవెల్లో రిజల్ట్స్ వచ్చాయి. అండ్ అగైన్ ఇట్ ఫీల్స్ గ్రేట్ టు సీ ఒక ఛాంపియన్ బౌలర్, ఎవరైతే ముందు ఒక వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోవడం, ఒక ఛాంపియన్స్ ట్రాఫీ ఫైనల్ ఓడిపోవడం, కొన్ని టెస్ట్ మ్యాచెస్లో ఫైనల్స్లో భాగంగా లేకుండా ఉండడం, లాస్ట్ T20లో భాగం లేకుండా ఉండడం, ఇంజరీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉండడం, ఫర్ హిమ్ టు కమ్ ఇన్ అండ్ అతను రీడ్ చేయడం గేమ్ని. హర్షదీప్ ఉంటే హర్షదీప్కి సజెషన్స్, సిరాజ్ ఉంటే సిరాజ్కి సజెషన్స్, హార్దిక్ ఉంటే హార్దిక్కి సజెషన్స్. అండ్ హీ హెస్ బీన్ అ ఫినామినల్ బౌలర్ ఆఫ్ ఆల్ సార్ట్స్. ఇప్పుడున్న పరిస్థితిలో హీ ఈజ్ ద బెస్ట్ బౌలర్. అండ్ అతను ఇంజరీ లేకుండా ఉన్నాడు, ఇంకొక 2-3 ఏళ్ళు ఉన్నాడు అంటే కనుక ఇంకొక ట్రాఫీ కూడా తెచ్చి పెడతాడు. ఎందుకంటే పరిపక్వత చెందడానికి కొంచెం టైం పట్టింది.
బట్ పరిపక్వత చెందిన తర్వాత ఇంకా అతని ముందు వయసు ఉన్నప్పుడు అతను ఫిట్గా ఉన్నాడంటే కనుక వచ్చే తరం బ్యాటర్స్ కూడా వామ్మో బుమ్రా కదా అప్పట్లో అని మాట్లాడుకుంటారు. సో ఈ వరల్డ్ కప్లో ఎస్ కొంతమంది లెజెండ్స్ రిటైర్ అవుతూ ఉన్నారు, లెజెండరీ కోచ్ రిటైర్ అవుతూ ఉన్నాడు. ఇండియాకి 13 ఏళ్ల తర్వాత ఒక వరల్డ్ కప్ వచ్చింది, 11 ఏళ్ల తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ వచ్చింది, 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ వచ్చింది. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్, వెరీ ఇమోషనల్, సూపర్ స్టఫ్. బట్ వీటన్నిటికీ ఒక ఇంపార్టెంట్ వెపన్గా, ఒక చీఫ్ ఆర్కిటెక్ట్గా ఒక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఒక ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ ఇండియా ఉన్నాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఈ వరల్డ్ కప్లో ఇండియాకి అండ్ అలాగే మన ఫ్యాన్స్ అందరికీ కూడా. నేను ఎప్పుడు చెప్పేదే, బ్యాటింగ్ ఈజ్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, బట్ బౌలింగ్ పర్స్పెక్టివ్లోంచి గేమ్ చూస్తేనే అసలు సిసలైన మజా ఉంది. అండ్ ఆ మజా బుమ్రా చాలాసార్లు తెప్పించాడు. పాకిస్తాన్ మీద కానివ్వండి, ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద కానివ్వండి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే ఎక్కడ, ఎటువంటి సిచ్యువేషన్లో అయితే అటువంటి సిచ్యువేషన్లో బుమ్రా ఉన్నాడు, బుమ్రా చేతిలో బాల్ ఉంది అంటే కనుక మ్యాచ్ మనదవుతుందన్న నమ్మకం అతను ఎప్పుడు తీసుకొస్తూనే వచ్చాడు. సో వెల్ డన్ టు బుమ్రా అండ్ సెల్యూట్.